ఇన్నాళ్ళు అధిక శబ్దం ఒక్కటే భయంకరమైనది అనుకున్నాం. నిశ్శబ్దం అంతకంటే భయంకరమైనది. డీపీలు ఉన్నంత అందంగా జీవితాలు ఉండకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు లేవు. చక్కని ఇద్దరు ఎదిగిన బిడ్డలు. భర్త దూరంగా ఉన్న మంచి సంపాదన. కానీ జీవితంలో ఏదో తెలియని లోటు. చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఇంట్లో ఇంటర్నెట్ ఉంది. ప్రపంచమే చిన్నదైపోయి నీ చేతిలో ఉంది. కానీ జీవితంలో ఏమిటో తెలియని లోటు. సరిగ్గా అర్ధశతాబ్దం క్రితం వరకు ఆత్మహత్య చేసుకోవాలన్న వైరాగ్యం ఎవ్వరిలోనూ సాధారణంగా ఉండేది కాదు. అప్పటికి మన వీధుల్లో ఇళ్ళకి అరుగులే తప్ప బలమైన ఇనప గేట్లు ఉండేవే కాదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మనకి అత్తమ్మ, మామయ్య, మరిది, తోడికోడలు, బావగారు, వదినగారు ఇటువంటి ఎన్నో బంధాలు, అనుబంధాలు. భర్తతో అలక, అత్తమ్మతో లడాయి, మామయ్య దగ్గర బిడియం, తాతయ్య ముందు గౌరవం, తోడికోడలపై అసూయ, పిల్లలతో కలిసి చప్పట్లు. ఇలాంటి ఎన్నో ముచ్చట్లుండేవి. అదిగో అప్పుడే మెదడులో రకరకాల రసాయనాల విడుదల, హార్మోన్ల సమతుల్యత, శరీరంలో మరింత చురుకుదనంతో జీవితం పోటీగా ఉండేది. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయి? చుక్కల్ని తాకాలనే టార్గెట్లు, సిబిల్ స్కోర్ కోసం నానా పాట్లు. నిజమే కదా? ఆలోచించండి. మరిన్ని సందేశాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన మాటలు, కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.